హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నానండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మటన్, 2 టమాటాలు, 2 ఆనియన్స్, కొద్ది కొత్తిమీర, కొద్దిగా వెండి కొబ్బరి అండి. స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. మటన్ అనేది తొందరగా ఉడకదు కదండి, కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోద్ది. ఒక 2 పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైంది. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి, టేస్ట్ బాగా వస్తుంది వేసుకుంటే. ఓకే అండి, ఆనియన్స్ వేగాయి. 2 సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. 1 అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా. ముందుగా అయితే మటన్ని బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. మటన్ని వేస్తున్నాను. మటన్ని వేసుకున్నాక 5 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి. వాటర్ ఏమి వేయకూడదు, అందులోని వాటర్ వచ్చేస్తుంది. ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి వెండి కొబ్బరి, మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ లాగా పెట్టుకోవాలండి. ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు పేస్ట్ని కూడా బాగా మటన్లో ఉడకనివ్వాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడరు, 5 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి. ఇప్పుడు 1 గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు మటన్ని బాగా ఉడకనివ్వాలండి. ఓకే అండి, మటన్ అయితే రెడీ అయిపోయింది. మటన్ కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొద్దిగా గార్నిష్ కొత్తిమీర వేస్తున్నానండి పైన. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఎలా ఉందో